అర్ధరాత్రి పవన్ కళ్యాణ్ తనుజ కోసం సాయితో మాట్లాడుతున్నాడనే చెప్పాలి. ఇకలో భాగంగా సాయి అన్నాడు, పవన్ కళ్యాణ్ నీ గేమ్ చాలా బాగుంది బ్రో అంటూ చెప్పుకొచ్చాడు. గార్డెన్ ఏరియాలో అయితే పవన్ కళ్యాణ్ అంటున్నాడు, నా గేమ్ ఇంత అలా మారడానికి కారణం నేను తనుజానే చెప్తాను బ్రో. నా గేమ్ స్ట్రాటజీ అంతా కూడా నేను తనుజాకి డెడికేట్ చేస్తానంటూ చెప్పడంతో అదేంటి అంటూ సాయి అడిగాడు. దీంతో పవన్ కళ్యాణ్ అన్నాడు, ఎప్పుడైతే ప్రియా ఎలిమినేట్ అయిపోయిందో ఆ తర్వాత తనుజ నాకు మంచి బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి. నువ్వు ఎలిమినేషన్ రౌండ్ వరకు వెళ్ళి వచ్చావు అంటే ఖచ్చితంగా నీ గేమ్ ఆడియన్స్కి నచ్చలేదని అర్థం. పవన్ కళ్యాణ్ నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావో నీ గేమ్ స్ట్రాటజీ మీద నువ్వు పెట్టు అంటూ మొత్తానికి నా గేమ్నే మార్చేసింది తనుజ. నేను ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసినా మంచి బూస్టప్ ఇస్తుందని చెప్పాలి. ప్రియా వెళ్ళిపోయిన తర్వాత నన్ను బాగా అర్థం చేసుకుంది, నాకు మంచి బూస్టప్ ఇచ్చింది తనుజయే. తనుజ లాంటి అమ్మాయి ప్రతి ఇంట్లో ఉండి ఏ గొడవలు ఉంటాయో తెలుసా అంటూ సాయికి చెప్పుకొచ్చాడు. అయితే సాయి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఒకవేళ నీకు రీతుని కానీ తనుజని కానీ ఎలిమినేషన్ చేయమని ఒక అవకాశం ఇస్తే హోస్ట్ నాగార్జున గారు ఏం చెప్తావంటే, ఖచ్చితంగా నేను నాకు సపోర్ట్ చేసిన నన్ను మార్చిన తనుజని అయితే సేవ్ చేస్తాను, రీతునైతే ఎలిమినేషన్ చేస్తానంటూ కళాఖండిగా లైవ్లో చెప్పేశాడని చెప్పాలి. అయితే సాయి కూడా మాట్లాడుతూ, ఏదేమైనా సరే తనుజ గేమ్ చాలా బాగుంటుందబ్బా, అందరి అమ్మాయిలు కూడా ఏదో ఒక టైంలో ప్లీజ్ నా మీద జాలి చూపించండి అని అడిగిన సందర్భాలు నేను బయట నుండి చాలానే చూసొచ్చాను. కానీ తనుజ ఎక్కడ కూడా ఏ గేమ్లో కూడా తను ఎలా గెలవాలని ఆలోచించుకుంటుంది తప్ప అవతల వాళ్ళ మీద ఎప్పుడూ డిపెండ్ అయ్యి మాట్లాడిందే లేదు, అడిగింది లేదు. అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడుతూ తనుజ తన గేమ్ మీద చాలా క్లారిటీగా ఉంది బ్రో. ఏదేమైనా సరే హౌస్లో ఎవరైనా సరే చిన్న తప్పు చేసినా సరే అది వెంటనే ఇది తప్పు చేస్తున్నాను అంటూ మనకి రివర్స్లో చెప్తుంది. అది కూడా మనకి అర్థమయ్యేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిషా నామినేషన్స్లో తనుజని ఎంత టార్గెట్ చేసిందో చూసావు కదా. కానీ అలాంటిది నన్ను ఆయిషా గేమ్లో ఓడిపోయిందని తనకి ఎంత సపోర్ట్ చేస్తూ ఎంత బ్యాక్ బోన్గా నిలిచిందో చూడు. అదే ప్లేస్లో తనుజ ఉండి ఆయిషా ప్లేస్లో ఆయిషా ఉంటే ఖచ్చితంగా ఆమె దరిదాపుల్లో కూడా రాదు. కానీ తనుజ మాత్రం అలా ఏం పెట్టుకోదబ్బా, నిజంగా చాలా మంచి అమ్మాయి, హార్ట్ ఉన్న అమ్మాయి అంటూ పవన్ కళ్యాణ్ అర్ధరాత్రి సాయికి చెప్పుకొస్తున్నాడు తనుజ కోసం. మరి నిజంగానే పవన్ కళ్యాణ్ చెప్పింది తనుజ కోసం 100% కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.